నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈసెట్ 2024కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఆఫ్లైన్లో మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఎవరైతే కాలేజీకి వెళ్తున్నారో వాళ్ళకి కొన్ని బ్యాచెస్, అదేవిధంగా ట్రైనింగ్లో ఉండే వాళ్ళకు కొన్ని బ్యాచెస్, అంటే మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్, ఫోర్నూన్ బ్యాచెస్, ఆఫ్టర్నూన్ బ్యాచెస్, ఫుల్ డే బ్యాచెస్, డిఫరెంట్ బ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయి, బ్రాంచ్ వైజ్గా ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ మరి ఒక వీడియో ద్వారా మీరు ఆన్లైన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మేము షెడ్యూల్ ఎలా వేస్తాము, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే మీకు ఎట్లాంటి ర్యాంకులు రాబోతాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఆఫ్లైన్ షెడ్యూల్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈసెట్ 2024 కామన్ టు ఆల్ బ్రాంచెస్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్. మార్నింగ్ బ్యాచ్ 2 ఉన్నాయి, ఈవినింగ్ బ్యాచెస్ 2 ఉన్నాయి. ఈ బ్యాచెస్ ఎవరికంటే కాలేజీ వెళ్ళే వాళ్ళకి, మండే నుంచి కాలేజీకి వెళ్తుంటారు కదా వాళ్ళకి, అదేవిధంగా ఫుల్ డే ట్రైనింగ్ చేసే వాళ్ళకి. మార్నింగ్ 6 AM to 8 AM వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ బై గోపాల్ రత్నం సార్ క్లాస్. నెక్స్ట్ 7 AM to 9 AM వచ్చేసి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ శశికాంత్ వాల్మీకి నేనే. నెక్స్ట్ ఈవినింగ్ బ్యాచెస్ వచ్చేసి 4:30 to 6:30 PM మ్యాట్రిసెస్ బై సూర్యతేజ సార్. అదేవిధంగా బ్యాచ్ 4 వచ్చేసి 5:30 to 7:30 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ బై గోపాల్ రత్నం సార్. ఇవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్. క్లియర్గా ఇక్కడ మీకు చెప్పడం ఏంటంటే ఇది కాలేజీ వెళ్ళే వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరైతే హాఫ్ డే ట్రైనింగ్ అనుకుంటారు, మార్నింగ్ ట్రైనింగ్ వాళ్ళకి మధ్యాహ్నం రావచ్చు, మధ్యాహ్నం ట్రైనింగ్ చేస్తే మార్నింగ్ క్లాసెస్కి రావచ్చు. సో బ్రాంచ్ వైజ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్. సిఎస్సి ఈసెట్ 2024 ఫోర్నూన్ బ్యాచ్ 9 o'clock స్టార్ట్ అయితే 1 o'clock వరకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ బై శశికాంత్ వాల్మీకి నేనే. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ 2 to 5 PM యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ బై గోపాల్ రత్నం సార్. ఇది సిఎస్సి హాఫ్ డే బ్యాచ్. హాఫ్ డే బ్యాచ్ అంటే ఫోర్నూన్ రావాలనుకుంటే ఫోర్నూన్ రావచ్చు, మధ్యాహ్నం ట్రైనింగ్ వాళ్ళు మార్నింగ్ రావచ్చు, మార్నింగ్ ట్రైనింగ్ ఉంటే మధ్యాహ్నం రావచ్చు. లేదు మేము ట్రైనింగ్ ఎక్కడైనా మార్నింగ్ చేస్తున్నాము, ఆన్లైన్ తీసుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఫుల్ డే బ్యాచ్కి రావచ్చు. ఇది సిఎస్సి షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి సివిల్ వాళ్ళకు వచ్చేసి ఫోర్నూన్ వచ్చేసి 9:30 to 1:30 మ్యాట్రిసెస్ బై సూర్యతేజ సార్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ వచ్చేసి 2:30 to 5:15 వరకు ఫంక్షన్స్ అండ్ లిమిట్స్ ఇనాయతుల్లా సార్. నెక్స్ట్ 5:30 to 7:30 ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ బై గోపాల్ రత్నం సార్. ఇది ఫోర్నూన్, ఇది ఆఫ్టర్నూన్. కావాలనుకుంటే ఫుల్ డే బ్యాచ్ మీరు అటెండ్ అయితే త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్కి సమయం ఇవ్వచ్చు. ఇది సివిల్ బ్రాంచ్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ కూడా సేమ్ షెడ్యూల్ ఉంది. సో ఫోర్నూన్ బ్యాచ్ 9:30 to 1:30 సూర్యతేజ సార్ మ్యాట్రిసెస్. ఆఫ్టర్నూన్ బ్యాచ్ 2:30 to 5:15 ఫంక్షన్స్ అండ్ లిమిట్స్ బై ఇనాయతుల్లా సార్. 5:30 to 7:30 డైమెన్షన్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ బై గోపాల్ రత్నం సార్. దిస్ ఈస్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ బ్రాంచ్. మెకానికల్ 9:30 to 1:30 ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ బై ఇంజమామ్ సార్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ 2:30 to 4:30 ఎలక్ట్రిసిటీ బై పార్థసారథి సార్. 4:30 to 6:30 మ్యాట్రిసెస్ బై సూర్యతేజ సార్. ఓకే, మీరు ఫుల్ డే కావాలనుకుంటే ఫుల్ డే రండి, లేదు హాఫ్ డే వస్తామంటే మార్నింగ్ హాఫ్ డే సెషన్ వస్తా అంటే మార్నింగ్ కావాలనుకుంటే మార్నింగ్ రావచ్చు, లేదా ఆఫ్టర్నూన్ రావచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసి 9:30 to 1:30 సేమ్ షెడ్యూల్ లైక్ మెకానికల్. సో మెకానికల్ వాళ్ళకి ఏముందో సేమ్ ఈసీ వాళ్ళకి కూడా అదే షెడ్యూల్. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ బై ఇంజమామ్ సార్. ఆఫ్టర్నూన్ బ్యాచ్ 2:30 to 4:30 ఎలక్ట్రిసిటీ బై పార్థసారథి సార్. 4:30 to 6:30 బై మ్యాట్రిసెస్ బై సూర్యతేజ సార్. నెక్స్ట్ ఇది మన బ్రాంచ్లు మళ్ళీ ఒకసారి చూడండి. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఇవి. నెక్స్ట్ సిఎస్సి బ్రాంచ్ షెడ్యూల్ ఇది. నెక్స్ట్ సివిల్ బ్రాంచ్, నెక్స్ట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్, నెక్స్ట్ మెకానికల్ బ్రాంచ్, నెక్స్ట్ ఈసీ బ్రాంచ్. ఇవి మీ యొక్క షెడ్యూల్స్. సో మొత్తం బ్యాచెస్ అన్ని కవర్, ఈసీ, మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, కంప్యూటర్ సైన్స్ 5 బ్రాంచ్లకి ఫుల్ డే బ్యాచ్లు వేసాము, హాఫ్ డే బ్యాచ్లు వేసాము, మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ వేసాము. సో వీటికి ఏ చాప్టర్కి ఆ చాప్టర్కి మనకు సెల్ఫ్ టెస్ట్లు, లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. వీటిని మండే నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నంత మండే నుంచి స్టార్టింగ్ నుంచే రండి. మేము ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మెల్లిగా వస్తామనుకుంటే సిలబస్ మధ్యలో వస్తే అర్థం కాదు. కాబట్టి మండే అంటే రేపు ఒక్కరోజు ఎట్లాగో హాలిడే ఇస్తున్నాం కాబట్టి మీరు రేపటికంతా ఇక్కడికి చేరుకొని మండే నుంచి మీకు కావాల్సిన బ్యాచెస్ రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా క్లాస్ రూమ్కి వస్తే చాలు. మీ గ్రూప్లో బ్యాచెస్కి ఎక్కడెక్కడ షెడ్యూల్ రూమ్ నెంబర్స్ వేస్తారు మీకు. ఆ షెడ్యూల్ ప్రకారం, ఆ రూమ్ నెంబర్స్ ప్రకారం డైరెక్ట్గా క్లాసెస్కి వెళ్తే అక్కడ మీరు రిజిస్టర్ అయినట్టే. సో చక్కగా ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో ఆ ఎలక్షన్స్ ఒకవేళ
ఒక 1 మంత్ ముందు జరిగితే ఎగ్జామ్ కూడా ముందే పెట్టడానికి అవకాశం ఉంది. సో లేదు పోస్ట్పోన్ చేస్తే లేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో జనరల్గా అయితే మే 3rd వీక్లో ఎగ్జామ్ జరగాలి. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఏప్రిల్లో జరగవచ్చు, లేకపోతే మేలో జరగవచ్చు, జూన్లో జరగవచ్చు. ఎలా జరిగినా దానికి ప్రిపరేషన్ మాత్రం మనం పద్ధతిగా చదువుకుంటే, ఇప్పుడు 2 నెలలు చదువుకున్నాం మనం, ఇమ్మీడియట్గా ఎగ్జామ్ అని అంటే మన అందరికీ 2 నెలలే కాబట్టి ఆ 2 నెలలు బాగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. లేదు మనం టైం ఉంది కదా అనుకుంటే ఈ 2 నెలలు సరిగా చదవకపోతే దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఫైనల్ ఎగ్జామ్లో పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పద్ధతిగా మొదటి రోజు నుంచే, మొదటి మంత్ నుంచే మీరు కావాల్సిన బ్యాచెస్ మీరు అటెండ్ అయ్యి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఓన్లీ మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి కదా, ఈ బ్యాచెస్ అటెండ్ అయితే సిలబస్ మొత్తం కవర్ కాదు. చూడండి, గుర్తుపెట్టుకోండి. మీరు దీంతో పాటుగా ఆన్లైన్ కంటెంట్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఇంకొక వీడియో ద్వారా మీరు ఎలా ప్రిపేర్ అయితే మీరు ర్యాంకును కొట్టగలుగుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ సీనియర్స్ ర్యాంకర్స్ ఉన్నారు కదా, ఆన్లైన్లో ప్రిపేర్ అయిన వాళ్ళ షెడ్యూల్స్ మొత్తం మీతో ఒకసారి డిస్కస్ చేస్తాము. ఎలా చదువుకుంటే బాగుంటుంది అనేది మొత్తం ఒకసారి ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ క్లాస్మేట్స్. ఎవరైతే సాయి మేధా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళే కాకుండా కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.